అదేవిధంగా ఈ వర్గీకరణ అసెంబ్లీలో జరిగిన తర్వాత జరిగినటువంటి తీరులో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడ అడ్వకేట్ గారు రత్నం సార్ ఉన్నారు, బల్ల సత్యనారాయణ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రొఫెసర్ సౌడా సబిన్ గారు, ప్రొఫెసర్ నమ్రత గారు, అదేవిధంగా బేర బాలకృష్ణ అన్న, గోపోజ్ రమేష్ గారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి బాధ, మా సామాజిక వర్గానికి విద్యా ఉద్యోగ రంగంలో చాలా అన్యాయం జరిగిందనేటువంటిది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 25-30 లక్షల మంది మాల కమ్యూనిటీలో ఒక రకమైనటువంటి బాధ, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం పైన చాలా వ్యతిరేకత ఉన్నదనే విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఈ 7 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో దాదాపు 33 జిల్లాలలో మేమంతా తిరిగినటువంటి సందర్భం దాదాపు 6 నెలలు. మా విద్యార్థులతో కలిసాం, మా ఉద్యోగస్తులతో కలిసాం, మా మాల సంఘాలకు సంబంధించిన వాళ్ళతో కలిసాం, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా కొన్ని సందర్భాల్లో చర్చించడం జరిగింది. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ఈ 30 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం దోచుకున్నది, మాల సామాజిక వర్గం విద్యా ఉద్యోగ రంగాల్లో విపరీతంగా 90% దోచుకున్నదని చెప్పేసి మాట్లాడి చెప్పినటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి అబద్ధాలని మొన్న ఏదైతే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, విద్యావకాశాలు ఎవరు పొందారు అంటే దాదాపుగా 10-20 వేల కన్నా ఎక్కువ లేదు అనే విషయాన్ని ఆ రిపోర్టు ద్వారా మొత్తం పౌర సమాజానికి తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ పరిష్కార మార్గం 30 సంవత్సరాలుగా ఎందుకు ఈ సమస్య పరిష్కారం కాలేదో మేధావులతో కానీ నిపుణులతో కానీ చర్చించి దాదాపు 1 సంవత్సరం పాటు దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉండే. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా మేము మాల సంఘాలు గొడవ పెట్టడం వల్ల మాల సంఘాలు మొత్తం జనాభా లెక్కలు తీయాలి, అదేవిధంగా విద్యావకాశాల లెక్కలు తీయాలి, ఉద్యోగ అవకాశాల లెక్కలు తీయాలి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన స్కీములు, ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ ఎవరు తీసుకున్నారు, ఆ విధంగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఎక్కువ జరిగింది, వీటన్నిటినీ కూలంకషంగా లెక్కలు తీసి ఈ సున్నితమైనటువంటి సమస్యని పరిష్కరించడానికి మీరు కనీసం ఒక 1 ఇయర్ అయినా దీని మీద అధ్యయనం చేయాలని చెప్పేసి చెప్పాం. షమీమ్ అఖ్తర్ గారు ఏ జిల్లాలకు వెళ్ళారో, ఎవరిని కలిశారో, ఏ జిల్లాను యూనిటీగా తీసుకున్నారో ఇంతవరకు కూడా బయటకు ఎక్కడ చెప్పలే. కానీ ఆ రిపోర్టు, షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టును ముఖ్యమంత్రి గారు యాజ్ ఇట్ ఈజ్గా చదివి మేము 1, 2, 3గా చేసేస్తున్నామని చెప్పేసి నువ్వు చెప్పినటువంటి తీరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా అన్డెమోక్రటిక్గా అసలు ఆ రిపోర్టు ఇంగ్లీష్లో రిపోర్ట్ వచ్చిందండి. ఆ రిపోర్టును ప్రతిపక్ష పార్టీలకు కానీ ముఖ్యంగా దళితులలో ఉన్న మాలమాదిగ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఆ రిపోర్టును వాళ్లకు పబ్లిక్ డొమైన్లోనే పెట్టాలి, లేకపోతే ఆయా పార్టీల కన్నా ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆ యొక్క రిపోర్ట్ను వాళ్ళకి ఇచ్చి ముఖ్యంగా అధ్యయనం చేసి నిపుణులతో ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద న్యాయ నిపుణులు లేరు, పౌర సమాజం లేదు, మేధావి వర్గం లేదు. ఆ రిపోర్టు సబ్మిషన్ చేసిన ఆయనకు తెలియదు, సరే చేసిన ఆయన అంటే కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటాడు. ఆ రిపోర్టును ముఖ్యమంత్రి గారు కూడా చదవలే. చాలామంది ఇంగ్లీష్ రానోళ్ళు ఉన్నారు, చాలామంది హిందీ రానోళ్ళు ఉన్నారు. ఆ రిపోర్టు చదివిన తర్వాత కదా నువ్వు దాని మీద మాట్లాడాలి. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఎంపీలు ఎందుకు తెలుగులో తర్జుమా చేయలేకపోయారు? అది కులంకషంగా ఆయా ఎస్సీ ఎమ్మెల్యేలకు
ఎస్సీ ఎంపీలకు ఇగో ఈ రిపోర్టు షమీమ్ అఖ్తర్ గారి రిపోర్టుకి ఇట్లా వచ్చింది, ఈ రిపోర్టు ప్రకారం ఇగో గింత జనాభా ఉంది, ఇగో గిన్ని ఉద్యోగాలు వీళ్ళు పొందారు అనేటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం లేకుండా ఇదేదో మొత్తం కూడా నాకే క్రెడిట్ దక్కాలని, నేను మొత్తం కూడా ఈ సమస్యని పరిష్కరిస్తున్నానని చెప్పేసి అని ఆయన చేసినటువంటి విధానం ఏదైతే ఉందో లాస్ట్ టైం మీకు అర్థం కావాలా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ఎప్పుడు రాష్ట్రం ఇవ్వాలో అప్పుడు రాష్ట్రం ఇవ్వలే. 1200 మంది చనిపోయిన తర్వాత మొత్తం తెలంగాణ అంతా ఒక్కటైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మనకు భవిష్యత్తు ఉండదు, ఊళ్ళకు రానివ్వరు ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులని, అటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఏమైపోయింది, ఆంధ్రాలో ప్రభుత్వం లేదు, తెలంగాణలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు చేసినటువంటి తీరు వల్ల మీకు అధికారంలోకి రావడానికి కారణమైన మాల సామాజిక వర్గాన్ని గొంతు కోయడం వల్ల మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటమి చెందారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇదే విధంగా పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా నడుగుతున్న రాజ్యాంగపరమైనటువంటివి పార్లమెంటుతో చేయాల్సినటువంటి సమస్యను మీరు బాధ్యత తీసుకున్నారు. మరి ఇదే సందర్భంలో బీసీల యొక్క కులగణన జరిగింది, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ 42 రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలపడానికి పార్లమెంట్కి పంపుతున్నప్పుడు ఎస్సీలకు సంబంధించినటువంటి సమస్య, ఇది కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న సమస్య, ఇది పార్లమెంటు ద్వారా సమస్య పరిష్కారం కావాలని బాబాసాహెబ్ చెప్పారు. సరే మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలన్నా పాటించారంటే అది కూడా జరగలేదు. దీనిపైన మీరు చేసినటువంటి నిర్ణయం చారిత్రక తప్పిదమని చెప్పేసి అని ఈరోజు మనమందరం భావించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏం చేయాలి, ఎంపారికల్ డాటా అని చెప్పింది, లేటెస్ట్ సెన్సెస్ అని చెప్పింది. ఈ 59 కులాలలో ఎవరు వెనుకబడ్డ వాళ్లకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరు బెనిఫిట్ పొందారో వాళ్ళకు తక్కువ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. మీరు చేసిన షమీమ్ అఖ్తర్ రిపోర్టును యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయడం అంటే మీ అవగాహన రాహిత్యానికి, మీ మంత్రులకు కానీ, మీకు కానీ, మీ ప్రభుత్వం కానీ దళితుల సమస్యను పరిష్కరించడం పట్ల చిత్తశుద్ధి లేదు. మీరు యొక్క దళితుల సమస్యను చాలా సింపుల్గా ఏదో ఇట్లా చేసేస్తే అయిపోతుందని చెప్పేసి మీరు తీసుకున్న జనాభా లెక్కలు 2011, మీరు 2011 జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు, మీరు అప్పుడున్న చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాల సామాజిక వర్గానికి 6%, మాదిగలకు 7%, ఏలో ఉన్నటువంటి వాళ్ళకు 1%, డీలో ఉన్నటువంటి వాళ్ళకు 1%. అది ఒక జవాబుదారితనంగా ఆ విధంగా అది లెక్కలు కరెక్టా కాదా అని సెకండరీ, అదొక జరిగినటువంటి విధానం బాగుంది. కానీ ఈడ చూస్తే మాల సామాజిక వర్గానికి 5%, మాదిగ సామాజిక వర్గానికి 9%, మిగతా వాళ్ళకు 1% అంటే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి 1% ఇస్తే వాళ్ళు ఎలా డెవలప్ అవుతారు? మనకేమైనా క్లారిటీ ఉందా? 2 గ్రూపులుగా చేసి ఉండే, మీరు చేస్తే బాగుండేనేమో. మాల అనుబంధ కులం, మాది అనుబంధ కులం. ఈరోజు మాలలో 2 కులాలు తీసుకుపోయి 1లో పెడితే ఈరోజు బయట ఉన్నటువంటి కొన్ని సంఘాల నాయకులు మాలలు దోచుకోవడానికి 1% అని, మాల సామాజిక వర్గంలో ఉన్న నేత కానీలతోటి, ఇంకొంతమంది అయ్యవార్లతోటి వాళ్ళు మాట్లాడిపించున్నటువంటి తీరు ఒక దిక్కు చర్చ అవుతే, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో చారిత్రక తప్పిదం ఇది. దీన్ని ఇది కూడా మీరు చేసిన వర్గీకరణ ఏదైతే ఉందో జనాభా ప్రకారం చేశారనేది మాకున్నటువంటి దాని ప్రకారం మాకు అర్థమవుతుంది. మీరు జనాభా ప్రకారం ఈ వర్గీకరణ చేశారు కదా, ఇది చెల్లదు. ఎంపారికల్ డాటా చెప్పారు, ఎవరు వెనుకబడ్డారో వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు, లేటెస్ట్ సెన్సెస్ అని చెప్పింది. ఇంత సిస్టమేటిక్గా, ఇంత పగడ్బందీగా మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మొదటగా మేము వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ మా మాల సామాజిక వర్గం ఈ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచన కావచ్చు, ఒక బ్రాడ్ సెన్స్ కావచ్చు, దళితులందరూ భవిష్యత్తులో కలిసి ఉండాలనే ఆలోచన కావచ్చు, అక్కడి నుంచి వర్గీకరణ జరగాలనే దగ్గరికి వచ్చి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్న జరిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి అని మా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, తెలంగాణలో ఉన్న పౌర సమాజంగా ఉన్న మాల సామాజిక వర్గం అనుకుంటే, మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకపోతే మీకు ఇట్టమొచ్చినట్టు మీరు చేస్తా అంటే మరి ఈరోజు రాజ్యాంగం ఎందుకు? ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాలు ఇప్పుడు 15% మాకు ఉంది. మీరెందుకు ఈ జనాభా పెరిగిందని
మాకున్న ఇప్పుడు 75 లక్షల మంది ఉంటారు, ఎందుకు ఒక 23% రిజర్వేషన్ పెంచలేకపోయారు? ఎందుకు మీ చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం 3% పెంచి చేయలేకపోయారు? వీటన్నిటిపైన మనమందరం కూడా ఈరోజు తెలంగాణలో ఉన్న మాల సామాజిక వర్గం మేము చూస్తూ ఉన్నాం. జిల్లాల నుంచి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఏమైందన్నా గిట్ల జరిగింది, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం వెన్నుదన్నుగా ఉన్నాం కదా, అసలు మా పరిస్థితి ఏందని చాలామంది భావోద్వేగాలకు లోనైనటువంటి పరిస్థితి ఉంది. చాలామంది నేను మాల సమాజానికి, మాల యువతకి, మాల విద్యార్థులకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ సమస్యని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ వర్గీకరణ చేసింది, దీనిపైన మీరేమి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మీరేమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలంటే మన సామాజిక వర్గం విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో ఒక బలమైన శక్తిగా మారడానికి మనం ప్రణాళికలు రచించుకోవాలి. ఈ పార్టీలు అనేటువంటివి ఈరోజు బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఈ యొక్క వర్గీకరణ గిలా ఉండాలి, గిలా ఉంటే ఈ 59 కులాలకు న్యాయం జరుగుతుంది, వీళ్ళు ఈ రంగంలో వెనుకబడి ఉన్నారు, మా దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్పేసి అని బీఆర్ఎస్ పార్టీ చెప్పలేదు. ఎందుకంటే ఒకటే రోజులో లెక్కలు చేస్తే 64 లక్షల మంది దళితులు వచ్చారు వాళ్ళ లెక్కల ప్రకారం. కానీ మన కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ లెక్కలు తీస్తే ఎంత వచ్చారంటే 62 లక్షలు వచ్చారు. అంటే మరి ఈ 2 లక్షలు ఎక్కడ పోయారు అనేటువంటిది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చేసిన 54 లక్షల చిల్లరగా ఉన్నటువంటి పాపులేషన్ 2011 ప్రకారమే వాళ్ళు చెప్పిన ప్రకారం 52,09,000 చిల్లర వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం లెక్కలు వీళ్ళు అవగాహన లేకుండా చెప్తున్నారా, లేకపోతే ఈ సమస్య ఏముంది దళితుల సమస్యనే కదా సింపుల్గా తీసేస్తామని అనుకున్నారా? మాకైతే అర్థం కాలేదు. ఇది మేధావి వర్గంకి అర్థం కాలేదు, మన ఉద్యోగస్తులకు అర్థం కాలేదు, మన ఉద్యోగ సంఘాలకు ఉద్యమ సంస్థలకు కూడా అర్థం కాలేదు. కొంతమంది మన సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు ఉన్నవాళ్ళు, వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు కనీసం మన కమ్యూనిటీ యొక్క పరిస్థితి ఏంటి, వర్గీకరణ ఎలా జరగాలి, ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈ సమస్య నేను చెప్తున్నా కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. మరి దీని వెనకాల కారణాలు ఏంటి? మాల సమాజం, మాల ఉద్యోగస్తులు, మాల మేధావులు, మాల విద్యార్థులు, యువకులు, ఈ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం చైతన్యమై విద్య ఉద్యోగం ఆర్థిక రాజకీయ రంగాల్లో మా వాట ఏందని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నప్పుడు మన సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే, మాల సామాజిక వర్గం సాధకారిత జరగాలంటే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిద్రపోయి, ఇంత నిద్రాణవస్థలో ఉంటే మనం కమ్యూనిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 30 సంవత్సరాలుగా మాలల్ని దోషులుగా, దోచుకున్న వాళ్ళుగా, మొత్తం పౌర సమాజం ముందు మనల్ని విలన్లుగా చూపెట్టినటువంటి విధానాన్ని మనమందరం కూడా అబ్జర్వ్ చేయండి, అధ్యయనం చేయండి. దీని మీద లోతుగా మీరందరూ ఒక ఐక్య కార్యాచరణకు, ఏ రాజకీయ పార్టీలో పనిచేయను గాక, ఏ ఉద్యమ సంస్థల్లో పనిచేయను గాక, ఏ రంగంలో వాళ్ళు మేధావులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు కావచ్చు, మన కమ్యూనిటీ యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన కమ్యూనిటీ యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనం బలమైన శక్తిగా మారాలంటే మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన కమ్యూనిటీలో స్తబ్దత ఉంది, మన సభ్యులో ఇండివిజువాలిటీ ఉంది. మన కమ్యూనిటీ బలమైన శక్తిగా మారడానికి ప్రణాళికలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు ఎందుకు రాయడం లేదు? ఉద్యోగస్తులు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేరు? మేము విద్యార్థులుగా ఆ రోస్టర్ విధానంలో మనకు అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోస్టర్లో 22 పాయింట్ మనకు కేటాయించారు, అది కూడా ఉమెన్కి కేటాయించారు. మన దాంట్లో అన్యాయం జరుగుతుండండి, ఎవరు కూడా బయటకు వచ్చి మాట. ఎందుకంత భయం, ఎందుకంత కమ్యూనిటీ పట్ల ప్రేమ లేకుంటుండడం? ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఉన్నా. 6 నెలలుగా ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమాలు చేయడానికి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని గైడ్ చేయడంలో మనం వైఫల్యం చెందుతూ ఉన్నాం, వాళ్ళకు ఒక విజన్ ఇవ్వడంలో వైఫల్యం చెందుతూ ఉన్నాం. హైదరాబాదులో కమ్మలు మీటింగులు పెట్టుకుంటారు, రాజులు మీటింగులు పెట్టుకుంటారు, రెడ్డిలు మీటింగులు పెట్టుకుంటారు, వెల్మలు మీటింగులు పెట్టుకుంటారు. కానీ బీసీలలో ఉన్న అన్ని కులాలు పెట్టుకుంటాయి, మాల కులం తప్ప. దీనిపైన ఎందుకు ఆలోచన చెయ్యరో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో 2వ మీటింగ్. ఎందుకు ప్రొఫెసర్లు దాదాపు ఇక్కడ ఒక 60-70 మంది ప్రొఫెసర్లు ఉన్నారు, దాదాపు ఒక 100-200 మంది స్కాలర్స్ ఉంటారు, వివిధ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.
మీ సామాజిక వర్గాన్ని నుంచి మీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే మీరు మాట్లాడకపోతే మీకు ఆయా రాజకీయ పార్టీల్లో అవకాశాలు ఎందుకు ఇస్తారు? ఇచ్చిన మీరు మా ప్రజలతో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందనేది వంటిది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని వారికి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు రాహుల్కే ఎందుకు అవసరం, సైదుల్కే ఎందుకు అవసరం? ఒక సవినన్న లాంటి వాళ్ళు రెగ్యులర్గా ఏ ప్రోగ్రాం పెట్టినా ఒక్కడే వస్తూ ఉన్నాడు. మా ఇక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు వీళ్ళే కనబడుతూ ఉన్నారు, కొత్త ముఖాలు కనబడటం లేదు. అంటే దీనిపైన మనకు అధ్యయనం లేకనా, అబ్జర్వేషన్ లేకనా, అవగాహన లేకనా అనేటువంటిది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అందుకే ఈరోజు జరిగినటువంటి తీరులో అది ఎట్లాగూ ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు పోతారు, అది ఎట్లాగూ నిలబడదు, అది వేరే విషయం. అది ఎట్లాగూ ఈ ప్రభుత్వానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేశారు. ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతోటి మొదలు మాట్లాడి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది, ఈ సామాజిక వర్గాలు ఇది 30 సంవత్సరాలుగా నలుగుతున్నది. ఆయననే మొదలుపెట్టిండు మరి ఈ ఉద్యమాన్ని. మరి ఆయననే చాలామంది నిపుణులతో డిస్కషన్ చేసి వాళ్ళతో 1-2 సార్లు కూర్చొని మాట్లాడి ఆయన జిల్లాల వారీగా చేసుకుంటూ వచ్చాడు. జిల్లాల వారీగా చేసుకుంటూ రావడం వల్ల ఇక్కడ ఇప్పుడు స్టేట్ పోస్టులు ఉంటాయి, జోనల్ పోస్ట్ ఉంటుంది, మల్టీ జోనల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇటువంటి ఉద్యోగాలను పంపిణీ జరిగేటువంటి తీరు ఈ పార్టీకి అవగాహన ఉందా? జిల్లా పోస్టులు 50%, 80% జిల్లా పోస్టులు ఉంటాయి. ఇప్పుడు మహబూబ్ నగర్లో జనాభా తక్కువ ఉంటుంది. అక్కడ ఒక సామాజిక వర్గం నష్టపోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్లో మాల సామాజిక వర్గం, మాల అనుబంధం కులాలు ఎక్కువ. మరి అక్కడ ఈరోజు మాల సామాజిక వర్గం నష్టపోయే పరిస్థితి ఉంది. ఒక్కొక్క జిల్లాలో జనాభా, ఒక జిల్లాలో మాలలు ఎక్కువ ఉంటే ఒక జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఆ ఉద్యోగాల పంపిణీ ఎలా జరుగుతుంది? కనీసం అవగాహన లేదు. ఇటువంటి వీళ్ళు జరిపినటువంటి తీరులో ఉన్న లోపాలు నిజంగా ఆవురావురమన్నట్టే. ఇదేదో మొత్తం నా అకౌంట్లోకి రావాలని చెప్పేసి అనే ఆలోచన తప్ప ఇది ఈ సామాజిక వర్గాలని నష్టం చేసే విధంగా ఉన్న ఈ తీరు పట్ల యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం చాలా ఆందోళన ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేశారు. నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. చాలామంది మీ 6-7 నెలలుగా ఈ సామాజిక వర్గం తరపున కొట్లాడినటువంటి వాళ్ళుగా, ఈ సామాజిక వర్గానికి నష్టం చేయొద్దని చెప్పినటువంటి వాళ్ళుగా మేము మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం. దీని పట్ల మనకు అవగాహన ఉంది. దీన్ని ఎలా ఉద్యమం చేయాలి, ఏ విధంగా వెళ్తే మన సామాజిక వర్గం న్యాయం జరుగుతుందో, 59 కులాలకు న్యాయం జరిగే విధంగా మనమే చేస్తాం. ఈ తెలుగు నేల మీద చేసిన ఉద్యమాలలో మాల సామాజిక వర్గం ఎవరు దోచుకోలే, ఏ సామాజిక వర్గాన్ని మనం తినలేదు. కానీ మనల్ని విలన్ చేయడంలో అగ్రవర్ణాలు, ఇక్కడ ఉన్న మనతో ఉన్న సోదర వర్గం కలిపి చేసిన ఎత్తుగడ. ఎందుకంటే మీరు అంబేద్కర్ను పట్టుకొని ఉన్నారు, ఎందుకంటే మీరు అంబేద్కర్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని రక్షకులుగా మీరు ఉన్నారు. దాని గురించే వాళ్ళకు వ్యతిరేకత ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పటికైనా మాల మేధావులు కానీ బయటకొచ్చి మాట్లాడాలి. రకరకాల పదవులు పొందిన వాళ్ళు పెదవులు విప్పడం లేదు. ఈరోజు చాలా రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మాల సామాజిక వర్గం మాట్లాడడం లేదు. మీరు కూడా ఒకసారి పునరాలోచన చేయండి. ఈ సామాజిక వర్గం ఒంటరైంది. ఈ సామాజిక వర్గాన్ని బలమైన శక్తిగా మారడానికి ప్రణాళిక తయారు చేయడానికి మనమందరం సిద్ధం కావాలి. మన కమ్యూనిటీలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి ప్లాన్లు, ప్రణాళికలు తయారు చేయడానికి మనమందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ ఉన్నా. అందులో భాగమే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి మిత్రులు ఉన్నారు, కొంతమంది అడ్వకేట్లు ఉన్నారు, కొంతమంది ప్రొఫెసర్లు ఉన్నారు, మేధావి వర్గం ఉంది. మీరందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించేటువంటి మార్గం ఒకటవుతే మన సామాజిక వర్గాన్ని బలమైన శక్తిగా మారేటువంటి విధంగా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని నేను గుర్తు చేస్తూ, ఆ దిశగా మీ సలహాలను, మీ సూచనలని మీరు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, పాలమూరే కానీ, తెలంగాణ కానీ విద్యార్థులే రేపటి భవిష్యత్ తరాలకి వారు నాయకత్వం వహించాలి. మీరు ఇక్కడ చదువుకునే పరిశోధక విద్యార్థులే రేపు సమాజాన్ని నడిపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా మీరందరూ వచ్చి ఈ జరిగేటువంటి మేధావులు చెప్పేటువంటి విషయాలని మీరు కూడా వింటూ, మీరు స్వతహాగా మీరు కూడా దీని పట్ల ఒక కన్సర్న్ తోటి మీ సబ్జెక్టులు చదువుతూనే, ఈ సమాజంతో పోటీ పడుతూనే మనము మన కమ్యూనిటీ యొక్క అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కావాలి. మన తమ్ములకి, అన్నలకు మనం ఆదర్శం కావాలి. ఒక బలంగా, ఒక ధైర్యంతో
మనం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆత్మన్యూనత భావంతో ఏ రంగంలో పనిచేసినా మనం ముందుకు వెళ్ళమనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఏదైతే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉందో దాని చుట్టే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఐడియాస్ ఇవ్వాలని పెద్దలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, అందరికీ జై భీమ్, జై మాల.